హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ అకాడమీ బై పిఎస్కే. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో ట్రిగ్నోమెట్రీ గురించి డిస్కస్ చేద్దామండి. ఇది సిబిఎస్ఈ వాళ్ళకి, స్టేట్ వాళ్ళకి అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో. సో ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ సో ట్రిగ్నోమెట్రీ అనేది ఏంటి అంటే ఇది గ్రీక్ వర్డ్ అండి. ఈ గ్రీక్ వర్డ్ ని మనం ఇక్కడ ఎలా చెప్పుకుంటాం అంటే ట్రై అంటే 3 అని అర్థం, గోనో అంటే సైడ్స్ ఆర్ యాంగిల్స్ గా చెప్పుకుంటామండి. నెక్స్ట్ మెట్రీ అనేది ఏంటంటే మెజర్మెంట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. సో 3 సైడ్స్ ఆర్ 3 యాంగిల్స్ మెజర్మెంట్ గా మనం ట్రిగ్నోమెట్రీ మీనింగ్ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ ట్రిగ్నోమెట్రీని మనం జనరల్ గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ మెజర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనేవి మనకి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? మనకి ఇక్కడ 3 సైడ్స్ అని చెప్పుకుంటున్నాం. 3 సైడ్స్ ఉన్నటువంటి జామెట్రికల్ ఫిగర్స్ ఏంటి? సో ఇక్కడ మనం చూసినట్లయితే 3 సైడ్స్ ఉన్నటువంటి జామెట్రికల్ ఫిగర్స్ ట్రయాంగిల్స్. సో మీ అందరికి ట్రయాంగిల్స్ అంటే ఏంటో బాగా తెలుసు. ట్రయాంగిల్స్ చూసినట్లయితే ట్రయాంగిల్స్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ మనం బేస్డ్ ఆన్ 2 టైప్స్ గా చెప్పుకుంటాం. అంటే బేస్డ్ ఆన్ సైడ్స్ అండ్ బేస్డ్ ఆన్ యాంగిల్స్. సో యాంగిల్స్ ని బేస్ చేసుకొని మనకి 3 ట్రయాంగిల్స్ ఉంటాయి, సైడ్స్ ని బేస్ చేసుకొని 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. అవేంటో ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉంటారు ప్రీవియస్ క్లాసెస్ లో. సో ఇక్కడ నేను ఒకసారి రివిజన్ చేస్తానండి. సో 3 సైడ్స్ ని బేస్ చేసుకొని ఉన్నటువంటి ట్రయాంగిల్స్ మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోస్సిలేస్ ట్రయాంగిల్, స్కెలెన్ ట్రయాంగిల్. ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ సైడ్స్ ని బేస్ చేసుకొని చెప్పుకుంటాం. అదే విధంగా యాంగిల్స్ ని బేస్ చేసుకొని చెప్పుకునేటటువంటి ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ గా మొత్తం మనము 6 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి అదే విధంగా ఇప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీలో మనం హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ని మనం మెజర్ చేస్తామని చెప్పుకున్నాం. మరి హైట్ అండ్ డిస్టెన్సెస్ అనేవి మనకి ఎక్కడ ఫామ్ అవుతాయి సార్ అంటే జనరల్ గా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని బేస్ చేసుకొని చెప్పుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని చెప్పుకుంటాం. సో మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం ఎట్లా డిఫైన్ చేసుకుంటాం అంటే వన్ యాంగిల్ మస్ట్ బి టేకెన్ యాజ్ 90 degrees. మస్ట్ గా మనం వన్ యాంగిల్ ని 90 degrees గా కన్సిడర్ చేసుకోవడం ఉంటుంది. సో ఈ 90 degrees యాంగిల్ కి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ ని ఇక్కడ నేను ఎట్లా మెజర్ చేస్తున్నానంటే ఈ హారిజంటల్ లైన్ తోటి ఏదైతే ఈ స్లాంట్ హైట్ ఏదైతే ఉందో ఈ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది చేస్తున్నటువంటి యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని టీటాగా కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే యాంగిల్స్ అన్ని కూడా మనం టీటాలో కానీ లేదా అక్కడ ఇస్తున్నటువంటి వర్టెక్స్ యొక్క నేమ్ తో మనం పిలవడం జరుగుతుంది. ఈ వర్టెక్స్ ఏబిసి అని నేమింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం యాంగిల్ రిప్రజెంట్ చేస్తాం. సో అదే విధంగా సో ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో 90 degrees దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ ని హైపోటెనస్ గా పిలుస్తాము. ఇక్కడ యాంగిల్ ఎక్కడైతే మనం యాంగిల్ తీసుకుంటున్నామో దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ ని ఆపోజిట్ సైడ్ గా చెప్పుకుంటాం. అదే విధంగా 90 degrees కి మనం తీసుకుంటున్నటువంటి టీటా యాంగిల్ ఏదైతే ఉందో ఈ రెండిటికి కామన్ గా ఉన్నటువంటి సైడ్ ఏదైతే ఉందో దీన్ని అడ్జసెంట్ సైడ్ గా చెప్పుకోవడం జరుగుతుంది. నేను వాటి యొక్క అబ్జర్వేషన్స్ రాస్తున్నాను. హైపోటెనస్, ఆపోజిట్ అండ్ అడ్జసెంట్. సో ఈ 3 సైడ్స్ ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి చెప్పుకుంటామండి. మరి రేషియోస్ అంటే ఏంటి సార్? రేషియోస్ అనేవి మనం ఆల్రెడీ చిన్నప్పుడు క్లాసెస్ లో మనం నేర్చుకున్నామండి. రేషియో అంటే ఏవైనా 2 క్వాంటిటీస్ ని మనం కంపేర్ చేసుకుంటాం. సో మరి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సైడ్స్ ని బేస్ చేసి చెప్పుకుంటామని చెప్పాము. సో టోటల్ మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 సైడ్స్ ఉన్నాయి. సో ట్రయాంగిల్ లో మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. కాబట్టి ఈ 3 సైడ్స్ ని కంపేర్ చేసుకొని మనం టోటల్ గా 6 రేషియోస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. మెయిన్ గా ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ రేషియోస్ గా చెప్పుకుంటాము. అవి ఏంటంటే మెయిన్ రేషియోస్, వాటిని ఫండమెంటల్ రేషియోస్ అంటాం. ఈ ఫండమెంటల్ రేషియోస్ వచ్చేసి మనకి సైన్ ఆఫ్ ది యాంగిల్. ఈ సైన్ ఆఫ్ ది యాంగిల్ ని సైన్ థీటా గా కన్సిడర్ చేసుకుంటామండి. యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, సైన్ థీటా అని అంటాం. ఈ సైన్ థీటాని మనం ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అదే విధంగా సైన్ ఆఫ్ ది యాంగిల్ కి కొసైన్ ఆఫ్ ది యాంగిల్ గా చెప్పుకుంటామండి. కొసైన్ ఆఫ్ ది యాంగిల్. ఈ కొసైన్ ఆఫ్ ది యాంగిల్ ని మనం ఇక్కడ ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఈ రెండిటి యొక్క రిలేషన్ లో మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 3 సైడ్స్ లో మనం ఆపోజిట్ బై హైపోటెనస్ రాసాము, అడ్జసెంట్ బై హైపోటెనస్ రాసాము. అదే విధంగా ఇప్పుడు మనం
ఆపోజిట్ బై అడ్జసెంట్, ఈ రెండింటి యొక్క రిలేషన్ లో ఇక్కడ మెయిన్ రేషియోస్ టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ గా చెప్పుకుంటాము. టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్, ఈ టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ ని టాన్ థీటాతో డినోట్ చేయడం జరుగుతుంది. టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ గా మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఈ 3 రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 రేషియోస్ ని బేస్ చేసుకొని మనము వీటి యొక్క డెరైవ్డ్ రేషియోస్ అనేవి రాయడం జరుగుతుంది. అంటే వీటికి రెసిప్రోకల్స్ అని అంటాం. ఈ రెసిప్రోకల్స్ వచ్చేసి మనం ఇక్కడ కొసైన్ ఆఫ్ ది యాంగిల్ కి, సైన్ ఆఫ్ ది యాంగిల్ కి, టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ కి రెసిప్రోకల్స్ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ సైన్ ఆఫ్ ది యాంగిల్ కి రెసిప్రోకల్ కొసికెంట్ ఆఫ్ ది యాంగిల్, కోసికెంట్ ఆఫ్ ది యాంగిల్ గా చెప్పుకుంటాము. దీన్ని కొసికెంట్ థీటాగా కన్సిడర్ చేసుకున్నాం. మరి కొసికెంట్ థీటాని మనం ఇక్కడ రేషియోస్ లో ఎలా చెప్పుకుంటాం అంటే దీనికి రెసిప్రోకల్ అని చెప్తున్నాం. సైన్ థీటాకి రెసిప్రోకల్ ఏమవుతుంది ఇక్కడ, యాక్చువల్లీ సైన్ థీటా వాల్యూ ఏంటి మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. మరి దీనికి రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ కి వెళ్తుంది, న్యూమరేటర్ డినామినేటర్ వస్తుంది. అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ గా రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ రేషియో వచ్చేసి కొసైన్ ఆఫ్ ది యాంగిల్ కి రెసిప్రోకల్ రాస్తున్నాం అండి. కొసైన్ ఆఫ్ ది యాంగిల్ కి రెసిప్రోకల్ ఏమవుతుందంటే సీకెంట్ ఆఫ్ ది యాంగిల్ గా చెప్పుకుంటాము. ఈ సీకెంట్ ఆఫ్ ది యాంగిల్ ని సీకెంట్ థీటాగా కన్సిడర్ చేసుకుంటాము. సీకెంట్ థీటా అనేది దీనికి రెసిప్రోకల్, కాస్ థీటాకి రెసిప్రోకల్ ఏమవుతుందండి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి మనకి టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ కి రెసిప్రోకల్ చెప్పుకుంటాం. మరి టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ కి రెసిప్రోకల్ ఏంటి అంటే కో టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్, కో టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ గా చెప్పుకోవడం జరుగుతుంది. మరి కో టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ ని కాట్ థీటాగా కన్సిడర్ చేసుకుంటామండి. సో కాట్ థీటా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం టోటల్ 6 రేషియోస్ అనేవి మనం ఇక్కడ ఒక ట్రయాంగిల్ నుండి 6 రేషియోస్ మనం ఫామ్ చేయడం పాసిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 సైడ్స్ ని బేస్ చేసుకొని మనం 6 రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మరి ఈ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి యాంగిల్ కూడా మనం ఈ 6 రేషియోస్ ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేసే అవకాశం అనేది ఈ ట్రిగ్నోమెట్రీలో మనం నేర్చుకుంటాము. అదేవిధంగా ఈ ట్రిగ్నోమెట్రీని బేస్ చేసుకొని ఐడెంటిటీస్, ఈ 6 రేషియోస్ ని బేస్ చేసుకొని మనం 3 ఐడెంటిటీస్ గా చెప్పుకోవడం జరుగుతుంది. 3 ఐడెంటిటీస్ అని అంటే మనం ఏమైనా 2 రేషియోస్ ని వాటి ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో రాయిస్తే అక్కడ ఏమవుతుంది అని అంటే దాని యొక్క వాల్యూ అనేది 1 అవ్వాలి. అలా అయితే ఆ రిలేషన్షిప్ అనేది ఐడెంటిటీ అవుతుంది అని అర్థం. సో అదే విధంగా ఇక్కడ మనం ఏవైనా 2 రేషియోస్ ని ఒక ఎక్స్ప్రెషన్ లో మనం రిప్రజెంట్ చేసి దాన్ని ఈక్వల్ టు 1 గా రిప్రజెంట్ చేస్తాం. ఆ రిలేషన్ అనేది దేనికి ఉంటుంది అని అంటే సైన్ థీటాకి కాస్ థీటాకి ఒక రిలేషన్ ఉంటుంది. అదేవిధంగా టాన్ థీటాకి సీకెంట్ థీటాకి ఒక రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ కొసెకెంట్ థీటాకి కాట్ థీటాకి ఒక రిలేషన్ అనేది ఉంటుందండి. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటనేవి మనం ఇప్పుడు నేర్చుకున్నామండి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఐడెంటిటీస్ అనేవి ఎలా రాస్తాము అంటే దానికన్నా ముందుగా మనం పైథాగరస్ థీరం గురించి నేర్చుకోవాలి. సో పైథాగరస్ థీరం ఎందులో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి పైథాగరస్ థీరం అనేది ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ 90 degrees గా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఇక్కడ సి దగ్గర నేను యాంగిల్ థీటా అనేది తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు దీనిని బేస్ చేసుకొని మనం పైథాగరస్ థీరం ఎట్లా రాస్తామంటే జనరల్ గా మనం సైడ్స్ ని బేస్ చేసుకొని పైథాగరస్ థీరం అనేది రాయడం జరుగుతుంది. మరి సైడ్స్ ని బేస్ చేసుకొని పైథాగరస్ థీరం ఎట్లా చెప్పుకుంటాము, హైపోటెనస్ స్క్వేర్, నేను ఆల్రెడీ వీటికి నేమింగ్ ఇవ్వడం జరిగింది, హైపోటెనస్, ఆపోజిట్ అండ్ అడ్జసెంట్. సో వీటిని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు పైథాగరస్ థీరం అనేది రాయాలండి. సో అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం ఏంటి అని అంటే హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో ఇది పైథాగరస్ థీరం గా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి పైథాగరస్ థీరం ఇది. ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ని బేస్ చేసుకొని మనం ట్రిగ్నోమెట్రీలో ఈ సైడ్స్ ని బేస్ చేసుకొని పైథాగరస్ థీరం ఇలా చెప్పుకుంటాం. సో ఇప్పుడు దీనిని బేస్ చేసుకొని నేను ఐడెంటిటీస్ అనేవి ఎలా చేస్తాం అనేది నేను ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ లో థీటా అనేది ఎక్కడ తీసుకుంటున్నాం, యాంగిల్ సి దగ్గర తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ ఏబి, నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది బిసి, హైపోటెనస్ ఏమవుతుందంటే ఏసి అనేది హైపోటెనస్ గా చూసుకుంటాం మనం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 గా కన్సిడర్ చేసుకొని
సో ఇందులో నేను ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ కూడా హైపోటెనస్ తోటి డివైడ్ చేస్తున్నాను. డివైడింగ్ విత్ హైపోటెనస్ అండ్ బోత్ సైడ్. సో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, హైపోటెనస్ హోల్ స్క్వేర్ బై హైపోటెనస్ హోల్ స్క్వేర్ తోటి డివైడ్ చేస్తే ఆపోజిట్ స్క్వేర్ బై హైపోటెనస్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ బై హైపోటెనస్ స్క్వేర్ ఇలాగా మనకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హైపోటెనస్ స్క్వేర్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆపోజిట్ కి స్క్వేర్ ఉంది, హైపోటెనస్ కి స్క్వేర్ ఉంది. మరి రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి మనం కామన్ గా హోల్ స్క్వేర్ పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ బై హైపోటెనస్ హోల్ స్క్వేర్ గా రాసుకుంటాం. ఆపోజిట్ బై హైపోటెనస్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అడ్జసెంట్ బై హైపోటెనస్ హోల్ స్క్వేర్ గా రాసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఆల్రెడీ రేషియోస్ ఏంటో చెప్పుకున్నాం ఇప్పుడు. సో ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే ఏంటి, సైన్ టీటా. సో సైన్ టీటాని స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ టీటాగా రాసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ అడ్జసెంట్ బై హైపోటెనస్ మనం ఎలా చెప్పుకుంటాము, కాస్ టీటాగా చెప్పుకోవడం జరుగుతుంది. సో కాస్ స్క్వేర్ టీటా. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనం ఇక్కడ ఫస్ట్ ఐడెంటిటీగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ నేను రిలేషన్ దేనికి ఉంటుందో చెప్పాను. సో ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ 1 గా మనం కన్సిడర్ చేసుకుంటాం. అదే విధంగా ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ని నేను ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ తోటి డివైడ్ చేశాను కాబట్టి మనకి ఇది వచ్చింది. అదే ఒకవేళ ఇప్పుడు నేను ఆపోజిట్ స్క్వేర్ తోటి డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఎట్లా ఫామ్ అవుతుంది అని అంటే హైపోటెనస్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆపోజిట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్ ఉంది, రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి మనం హైపోటెనస్ బై ఆపోజిట్ గా రాసుకుంటామండి, హోల్ స్క్వేర్ రాసుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ అడ్జసెంట్ బై ఆపోజిట్ గా రాసుకోవడం జరుగుతుంది. అడ్జసెంట్ బై ఆపోజిట్ హోల్ స్క్వేర్. సో మరి ఇప్పుడు హైపోటెనస్ బై ఆపోజిట్ హోల్ స్క్వేర్ ఏమవుతుందండి, కొసికెంట్ టీటా అవుతుంది. సో కొసికెంట్ టీటా స్క్వేర్ ఉంది కాబట్టి కొసికెంట్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే కాట్ టీటాగా చెప్పుకుంటాం. స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ఈ కాట్ స్క్వేర్ టీటాని ఈజ్ ఈక్వల్ టు యూతలకి తీసుకొస్తే కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటాగా రాసుకోవడం జరుగుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనం ఇంకొక ఐడెంటిటీగా చెప్పుకోవడం జరుగుతుంది, ఐడెంటిటీ 2 గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు దీనిని బేస్ చూసుకోండి. ఇక్కడ మనం హైపోటెనస్ స్క్వేర్ తోటి డివైడ్ చేసాము, మనకి ఒక ఐడెంటిటీ వచ్చింది. అదే విధంగా మనకి ఇంకొక సైడ్ ఏముందండి, ఆపోజిట్ స్క్వేర్ తోటి మనం డివైడ్ చేసాము, ఇక్కడ ఒక ఐడెంటిటీ వచ్చింది. మరి నెక్స్ట్ ఐడెంటిటీని మనం దేంతో డివైడ్ చేయాలి, మనకు ఉన్నటువంటి హైపోటెనస్ అయిపోయింది, ఆపోజిట్ అయిపోయింది, మిగిలింది ఏంటండి అడ్జసెంట్ సైడ్ ఒకటే ఉంది. మరి ఈ అడ్జసెంట్ సైడ్ తోటి మనం డివిజన్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని డివైడ్ చేస్తున్నాం. సో హైపోటెనస్ స్క్వేర్ బై అడ్జసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ బై అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ బై అడ్జసెంట్ స్క్వేర్. సో అడ్జసెంట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చూడండి, హైపోటెనస్ స్క్వేర్ బై అడ్జసెంట్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకుంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ ఏమవుతుంది, సీకెంట్ టీటాగా చెప్పుకుంటాం. సీకెంట్ స్క్వేర్ టీటా స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీటా అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ గా మనకి టాన్ టీటా అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి టాన్ స్క్వేర్ టీటాగా చెప్పుకుంటాము ప్లస్ 1. మరి ఇప్పుడు ఈ టాన్ స్క్వేర్ టీటా ఇక్కడ ఈజీక్వల్ అవుతున్న ప్లస్ లో ఉంది కాబట్టి ఈజీక్వల్ టు తీసుకొచ్చాం అనుకోండి, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఒక థర్డ్ ఐడెంటిటీగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇలాగా మనం 3 ఐడెంటిటీస్ ని పైథాగరస్ థీరం ని యూజ్ చేసుకొని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థీరం ని యూజ్ చేసుకొని మనం 3 ఐడెంటిటీస్ ఇలాగా ప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 3 ఐడెంటిటీస్ ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అంటే మనకు అడిగినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో మనం ఏవైతే ప్రూవ్ చేయాలో దాని బేస్డ్ ఈ ఐడెంటిటీస్ ని మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి.